ఆంధ్ర రాష్ట్రంలో రైతులకు యూరియా, ఇతర ఎరువుల కొరతను తీర్చాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. రేణిగుంట మండలంలోని వ్యవసాయ విస్తరణ అధికారి కార్యాలయం వద్ద యూరియా, ఇతర కాంప్లెక్స్ ఎరువుల, వ్యవసాయ యంత్రాలు, పరికరాలు, విత్తనాలు, పురుగుల మందుల రైతులకు విరివిగా అందించాలని సోమవారం డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ రేణిగుంట మండల కార్యదర్శి వైఎస్ మణి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వ నేతలు రైతులకు ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా యూరియా, ఇతర కాంప్లెక్స్ ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు, వ్యవసాయ యంత్రాలు, పరికరాలు విరివిగా అందిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. అయితే అధికారానికి వచ్చిన తర్వాత రైతులను ఏమాత్రం పట్టించుకోకుండా కూటమి ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తూ రాష్ట్రంలో అనేక జిల్లాలలో యూరియా కొరతతో రైతులు రాత్రి పగళ్లు కాసుకుని కూర్చున్నా యూరియా దొరకకుండా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ కొరతని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తీర్చాలని వైఎస్ మణి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మురళి, ఏఐటీయూసీ మండల కార్యదర్శి కార్తిక్, సెల్వ, అమ్ములు, రమణ, శివగామి, మణి, విక్రమ్, లక్ష్మి, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రైతులకి యూరియా మొన్న మాట్లాడుతూ అచ్చెన్నాయుడు గారు కూడా చెప్పారు, మేము సబ్సిడీగా మేము అందరికీ రైతులకి యూరియా ఎంత స్టాక్ ఇచ్చామని. ఇచ్చిన స్టాకు అది ఏ దారిన పోతా ఉంది గుర్తించాలని, అదేవిధంగా రైతులకి 300 రూపాయలు అమ్ముతున్న బస్తా యూరియాని 450 రూపాయల లెక్కన దళారుల ద్వారా అమ్మించుకుంటున్నారు. ఈరోజు డీలర్లు పక్కన వారికి అందరికీ పెద్ద పెద్ద రైతులు భూస్వాములు అంటూ మూట అవసరం ఉన్న వాళ్ళు 100 మూటలు తీసుకుంటున్నారు. చిన్న కారు రైతులంతా కూడా ఈరోజు ఒక మూటకి 2 మూటలకు వెళ్ళి వాళ్ళకి క్యూల్లో రోజుల తరబడి నిలబడినా, గంటల తరబడి నిలబడినా ఒక మూట దొరికే అవకాశం లేదు. దొరికినా కూడా 150 రూపాయలు అధికంగా పెట్టి 450 రూపాయలు అమ్ముతున్నారు. కూటమి ప్రభుత్వం దీన్ని టైం అయిపోతూ ఉంది. ఇంక 15 రోజులు మాత్రమే ఉంది. మళ్ళీ ఇచ్చినా కూడా అవసరానికి పనికిరాదు. అందువల్ల ఈ యొక్క కూటమి ప్రభుత్వం వెంటనే ఈ అధిక ధరలు అమ్ముతున్న దళారులు కావచ్చు, డీలర్లు కావచ్చు, వాళ్ళని కఠిన చర్యలు తీసుకునేసి రైతులకు అందరికీ కూడా పూర్తి యూరియా అందేటిగా చేయాలని కోరుకుంటున్నాం.